హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మేము మనీలా జూకి వెళ్తున్నాము. పిల్లలు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. చూసారు కదా, మనీలా జూ ఇది వచ్చేసాము జూకి. నాకు గొంతు కాస్త బాగాలేదు, ఈ ఒక్క వీడియోకి ఇలా కానిచ్చేసేయండి. కార్ దిగగానే ఇది కనిపించాయి అన్నమాట, జట్కా బళ్ళు. అప్పుడెప్పుడో చూసాం చిన్నప్పుడు. ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్ళే ముందు ఇలా ఎలిఫెంట్ తీసి పెట్టారనమాట. మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము లోపలికి, బట్ అంతగా ఏం లేదనమాట. ఇదేమో టికెట్ ప్రైజెస్. లోకల్ వాళ్ళకి ఒక ప్రైజ్ ఉంది అండ్ నాన్ లోకల్ వాళ్ళకి ఒక ప్రైజ్ ఉంది అనమాట. మమ్మల్ని కూడా టూరిస్టుల కిందకే లెక్కేశారు, ఎందుకంటే ఆ లోకల్ ఐడి కార్డ్ ఏదో ఉండాలంట. సో మమ్మల్ని కూడా ఇంకా నాన్ లోకల్ క్యాండిడేట్స్గానే ప్రైజ్ ఎక్కువే తీసుకున్నారనమాట. వీళ్ళు లోపల ఏముంటాయని ఫుల్ ఎక్సైటెడ్ అయితే ఉన్నారు. ఫుల్ సన్నీ ఉంటుంది అనుకున్నాము, అక్కడంతా నడవాలి కదా ఎండలో అని అలా క్యాబ్స్ పెట్టామన్నమాట. బట్ చాలా క్లౌడీగా ఉంది, చాలా చాలా బాగుంది వెదర్. మేము వెళ్ళిన రోజు అయితే బాగా కలిసి వచ్చింది. టికెట్స్ ఇక్కడ ప్రింట్అవుట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ టికెట్స్ ప్రింట్అవుట్ తీసుకొని అక్కడ వెళ్ళి స్కాన్ చేస్తే లోపలికి అలౌ చేస్తారు. పెద్ద కథే ఉంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ స్కాన్ చేసి వెళ్ళాలి. తను కలెక్ట్ చేస్తుంది అన్నీ, అక్కడ స్కాన్ చేసేస్తుంది తను. మేము లోపలికి వెళ్ళగానే ఇక్కడ పెద్ద బోర్డు కనిపించింది. ఎన్ని ఎలిఫెంట్స్ ఉంటాయో అని ఎక్స్పెక్ట్ చేసాము. అసలు వెళ్ళి అక్కడ ఎలిఫెంట్స్ దానిలోకి వెళ్తే ఒక్కటి కూడా లేదనమాట. లాస్ట్ మంతే చనిపోయిందంట, కొన్ని ఇయర్స్ది. లాస్ట్ మంతే చనిపోయిందంట. అదంతా ఖాళీగా ఉందన్నమాట, ఎంటీగా. ఎన్ని ఎలిఫెంట్స్ ఉంటాయో అని ఎక్స్పెక్ట్ చేసాం మేమైతే. ఇంకా ఎలిఫెంట్ దగ్గర నుంచి లోపలికి వస్తే ఇవి కనిపించాయి అన్నమాట. బాగానే నడుస్తుంది, అంత మెల్లిగా ఏం నడవట్లేదు కదా. అండ్ అక్కడ నుంచి పక్కన వెళ్తే ఆస్ట్రిచ్ కనిపించింది, అది ఒక్కటే. అండ్ చాలా పోజులు ఇస్తూ ఉంది ఫోటోలకి మా కుట్టి కన్నా. ఇక్కడ బెంగాల్ టైగర్ ఉందంట, చూసారు కదా. వైట్ది ఒకటి ఉంది అండ్ వెనకాల ఇంకొకటి పడుకొని ఉంది. ఇదేమో వాటర్ తాగుతుంది. ఇది చూడడానికి అంత పెద్దగా ఉంటాయి కదా, కానీ అవి జస్ట్ మంత్స్ అంట, ఇయర్స్ కూడా కాదు దానికి, చిన్నవే. బట్ చూడ్డానికి పెద్దగా కనిపిస్తుంది కదా. ఆఫ్రికన్ లయన్ అంట, అక్కడ సైడ్ ఉంది. అక్కడేమో చాలా పబ్లిక్ ఉన్నారు. నాకు అది తీయడానికి అవ్వలేదు, అందరూ అక్కడే దాని దగ్గరే నిల్చొని చూస్తున్నారనమాట. సో ఇంకా అది తీయలేదు నేను. అక్కడ సైడ్ మొహం పెట్టి పడుకొని ఉంది. మా పాపకి చేతిలో ఏదో ఒకటి ఉండాలన్నమాట. ఇలా బయటకు వచ్చినప్పుడు కంపల్సరీ అని నేను స్నాక్స్ తీసుకొని వస్తాను. అండ్ దీని ముక్కు చూసారా, భలే కలర్ఫుల్గా ఉంది కదా. నేను ఫోకస్ చేయడానికి ట్రై చేశాను, బట్ అందులో నుంచి సరిగ్గా అవ్వలేదు. కానీ చాలా కలర్ఫుల్గా ఉంది, బాగుంది, క్యూట్గా. అదొకటే ఉంది అందులో. ఇంకా అసలు చూడడానికి చాలా బోరింగ్గా అనిపించింది, ఏం నచ్చలేదు అంతగా. అలా అలా నడుచుకుంటూ ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట. మా వాడు వాళ్ళ నాన్నతో ఏదో ఆర్గ్యూ చేస్తున్నాడు టర్టిల్స్ గురించి అండ్ వాటి ఏజ్ గురించి. అక్కడ పెట్టిన అన్నిట్లోవి చదివాడనమాట. ప్రతి యానిమల్ ముందు వాళ్ళు ఒక అది పెట్టారనమాట, పేపర్ లాంటి దాని గురించి, యానిమల్ గురించి పెట్టారు. అది అన్నీ చదివాడు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని ఇలా తెలుసుకోవడం ఇష్టం అనమాట. అవన్నీ ప్రతి దాన్ని చదివి అలా డిస్కస్ చేస్తున్నాడు అనమాట. వీళ్ళు మ్యూజిక్ వస్తుంది అక్కడ, సడన్గా ఏదో సాంగ్ వచ్చేసరికి ఇలా చిల్ అవుతున్నారు. ఇది చూసారా, క్రొకడైల్. నేను ఫస్ట్ దీన్ని చూసి అది ఒక బొమ్మను పెట్టారేమో అని అనుకున్నాను. అస్సలు కదలట్లేదు, అలాగే నోరు తెరుచుకొని ఉంది. బట్ క్రొకడైల్స్ అలాగే ఉంటాయంట, నోరు తెరుచుకొని ఎన్ని గంటలైనా సరే ఉంటాయంట. మీరు ఐస్ చూస్తే మీకు తెలుస్తుంది, ఆ ఐ ఒక్కటి బ్లింక్ అవుతూ ఉందన్నమాట. సో ఇంకా అక్కడి నుంచి ఆ క్రొకడైల్స్ ఉన్నాయి చాలానే, అవి చూసి అక్కడి నుంచి ఇలా బయటకు వచ్చాము. బయటకు వచ్చి ఇక్కడ అయితే ఇంకా అసలు నెంబర్ ఆఫ్ టార్టైస్లు అనమాట, లెక్కే లేదు.
ఇక్కడ ఫస్ట్ చూస్తే ఏంటో అందరు తొంగి చూస్తున్నారు అని చూసేసరికి ఇక్కడైతే ఏం లేవు. ఏం చూస్తున్నారు అని అబ్జర్వ్ చేస్తే కనిపించలేదు, బట్ లోపల ఏదో ఉన్నట్టుంది. ఇది చూసారా, చాలా టార్టైజ్లు అసలు ఇక్కడ అక్కడ లెక్కే లేదనమాట, పోతూనే ఉన్నాయి ఆ వాటర్లో నుంచి. చిన్న చిన్న బుడ్డివే కానీ చాలా ఉన్నాయి. అక్కడి నుంచి పీకాక్స్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ నేను వైట్ పీకాక్స్ ఉంటాయేమో అనుకున్నాను, బట్ చూస్తే అన్నీ మన పీకాక్సే ఉన్నాయి. అక్కడ రాశారు కూడా ఇండియన్ పీకాక్స్ అని, కానీ చాలా పీకాక్స్ ఉన్నాయి అక్కడ. కింది నుంచి కూడా వే ఉంది, కానీ ఎందుకో తెలీదు అది క్లోజ్ చేశారు. మేము ఇంకా పైనుంచే వెళ్ళాము, పైనుంచే వీడియో తీసాను నేను. కింది నుంచి చూస్తే ఇంకా బాగుండేదేమో అనిపించింది, బట్ అది క్లోజ్ చేశారు. ఇంకా మేము అక్కడ నుంచి వెళ్ళి ఫుడ్ కోర్ట్ వెళ్ళాము, బట్ మా ఫుడ్ మేము తీసుకొచ్చుకున్నాము. బయట వాళ్ళు సరిగా తినరు పిల్లలు అని. ఇలా ఐస్ క్రీమ్ అందరూ చాలామంది కొనుక్కుంటున్నారు, ఐస్ క్రీమ్ అందరూ అదే తింటున్నారు. అక్కడ ఫేమస్ ఏమో అని నేను ట్రై చేద్దామని తీసుకున్నాను, బట్ అస్సలు బాగాలేదు. టేస్ట్ మాత్రం చూడడానికి కూడా చూస్తేనే తెలిసిపోతుంది యాక్చువల్గా. బట్ అందరూ ఏంటి అంతమంది కొనుక్కున్నారు అని టేస్ట్ చేద్దామని తీసుకున్నాను, బట్ అస్సలు నచ్చలేదు, పడేసాను. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ రెక్టైల్స్ దగ్గరికి వెళ్ళాము. లోపల ఇది క్రిస్మస్, అదంతా క్రిస్మస్ ఇంకా వీళ్ళకి నడుస్తూనే ఉంటుంది అనమాట. క్రిస్మస్ ఏదో డెకరేషన్ చేశారు, చిన్న చిన్న బొమ్మలు పెట్టారు, చాలా క్యూట్గా ఉన్నాయి. విరాజ్కి స్కూల్లో చెప్తారు కదా, అది చూసి ఎక్సైట్ అయ్యాడనమాట. What's inside? Reptile? Hey, chameleon! అది చూసారా ఎలా కూర్చొని ఉందో, లాస్ట్ వరకు వచ్చి దాని ఫుడ్ కూడా కింద చూపెట్టారనమాట. కింద ఉంది, అది నేను వీడియో తీయలేదు. ఇంకా నెక్స్ట్ ముందెప్పుడు టార్టైజ్ ఇలా స్విమ్మింగ్ చేస్తూ చూడలేదు నేను వాటర్ లోపల, ఎప్పుడు బయటే చూశాను అనమాట. కానీ ఫస్ట్ టైం ఇలా లోపల ఈదుతూ చూడడము. ఇంకా స్నేక్స్ అయితే బోల్డ్ అని స్నేక్స్ ఉన్నాయి, అవి చూడలేకపోయాము. వెళ్తూ ఉన్నాము, వస్తూనే ఉన్నాయి అవి, అసలు కౌంటే లేదు, చాలా ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో అయితే ఇక్కడ చూసారా కార్నర్లో కూడా ఉంది ఇంకొకటి, ఇక్కడ ఒకటి చాలా చుట్టుకొని అక్కడైతే ఎంత పెద్దది ఉందో, చాలా స్నేక్స్ ఉన్నాయి. ఇది చూసారా ఫుడ్ మీద కూర్చొని ఉంది. రిద్ది విరాజ్ చెప్తున్నారు అదేంటి ఫుడ్ మీద కూర్చొని ఉంది, ఫుడ్ తినాలి కదా, అంత డర్టీ చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్ళగానే ఇది వాటర్ది కనిపించింది అనమాట. పక్కన సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి, ఆ సాంగ్కి తగ్గట్టు ఇది వాటర్ది ప్లే చేస్తున్నారనమాట. బాగుంది. విరాజ్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు, చాలా బాగా ఆడుకున్నారనమాట పిల్లలు ఇద్దరు కూడా అక్కడ. కానీ నాకేమో బట్టలు తడుస్తాయేమో, నేనేమో స్పేర్ డ్రెస్ పెట్టుకోలేదు అని అనుకున్నాను. తడవకుండా ఆడుకోమని చెప్తే ఇంకా అలా ఆడుకుంటున్నారనమాట ఇద్దరు. ఇంకా అక్కడ నుంచి బయటికి వెళ్ళి ఇది బటర్ఫ్లై గార్డెన్ అంట. నేనేమో ఎన్ని బటర్ఫ్లైస్ వచ్చి ఉంటాయో అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అలా ఏం లేదనమాట. చాలా అక్కడ బటర్ఫ్లైస్ కనిపించాయి. బట్ స్టార్టింగ్లో మాత్రము కొన్ని వేల బటర్ఫ్లైస్ని కలెక్ట్ చేసి వాటిని ఏదో ప్రిజర్వ్ చేసి సమ్ డ్రెస్సెస్ లాగా ప్రిన్సెస్ లాగా అది పెట్టారనమాట. అది నేను వీడియో తీయలేదు, నాకు అప్పటికే బోర్ అనిపించి నేను ప్లాస్టిక్ అనుకున్నాను, బట్ అక్కడ వాళ్ళు చెప్పారనమాట అది రియల్ అని. ఇది మాత్రం అంతా చూడడానికి చాలా బాగుంది. పిల్లలు అలా పైనుంచి వస్తామని వెళ్ళి అలా కిందికి దిగుతున్నారనమాట. ఇంకా అదంతా చూసుకొని మేము బయటికి వెళ్ళిపోతున్నాము. నాకైతే అస్సలు నచ్చలేదు, ఏదో వెళ్ళి చూసామన్నట్టే ఉంది అంతే.
చాలా బోరింగ్గానే ఉంది, పెద్ద ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేదు. ఇంకా అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాము, ఇంకా టైం ఉంది కాస్త అనేసి అక్కడ నుంచి మోవా దగ్గరే అనమాట. మోవా అంటే మాల్ ఆఫ్ ఏషియా, ఇది ఏషియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ అనమాట. మేము ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా అటు ఇటు తిరిగి లాస్ట్కి ఇక్కడికే వస్తున్నాము. ఇది క్రిస్మస్ డెకరేషన్ ఇంకా తీయలేదు మాల్లో. ఎప్పటికీ ఏదో ఒక డెకరేషన్ ఉంటూనే ఉంటుంది. ఫస్ట్ క్రిస్మస్, దాని తర్వాత వీళ్ళకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటాయి. న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత చైనీస్ న్యూ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. చైనీస్ న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత వ్యాలంటైన్స్ డే కూడా ఉంటుంది. సో ఒక్కదాని తర్వాత ఒకటి డెకరేషన్ ఉంటూనే ఉంటుందన్నమాట. ఎప్పుడు మాల్స్ని డెకరేట్ చేస్తూనే ఉంటారు. మోస్ట్లీ ఇంకా వ్యాలంటైన్స్ డే అయిపోయాక అన్ని డెకరేషన్స్ అన్నీ తీసిస్తారు ఇంకా. బట్ అప్పటి వరకు మాత్రం ఏదో ఒకటి బట్ చేంజ్ మాత్రం ఉంటుంది, అన్నీ చేంజ్ చేస్తూ ఉంటారు. మాల్లో పిల్లలకి బోర్ కొట్టకుండా ఇలా లెగో అన్నీ పెట్టారనమాట. మొత్తం చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఆ ఓపెన్ ప్లేస్లో పిల్లలందరూ కూర్చొని ఇలా లెగోస్తో ఆడుకోవడానికి అని ఇలా పెట్టారనమాట. చాలానే ఉంటాయి ఇలాంటి టేబుల్స్, ఒక 4-5 ఉన్నాయి అన్నమాట. సో ఇంకా అక్కడ కొంచెంసేపు షాపింగ్ అలా చేసేసుకొని అక్కడి నుంచి రిటర్న్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నాము. అప్పటికి చీకటి పడిపోయింది. ఇదండి వాళ్ళ వ్లాగ్. మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.